అన్నొస్తున్నాడు. మన బూచేపల్లి శివన్న మన కోసం వస్తున్నాడు. తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు, ఓహో చల్లని చూపులు కురిపించే చంద్రుడు. తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు, చల్లని చూపులు కురిపించే చంద్రుడు. మాదర్శి ప్రజలకు ఆదర్శ నాయకుడు బూచేపల్లి శివన్న మన కోసం వస్తున్నాడు. మా అన్న శివన్న, మా ధైర్యం నువ్వన్నా, నీ సైన్యం మేమన్నా శివన్న. మా బలమే శివన్న, మా బలగం శివన్న, మా బంధువు శివన్న మాయన్న. బూచేపల్లి సుబ్బారెడ్డి ప్రతిరూపంగా కష్టం తీర్చేసే గుణమే నీది. బూచేపల్లి వెంకోయమ్మ ప్రతిబింబంగా కన్నీళ్లు తుడిచేసే మనసే నీది. పేదోడి పక్షాన నిలిచినవన్నో, జగనన్న సైనికుడై కదిలినవన్నో. అరే మా బతుకు శివన్న, మా మెతుకు శివన్న, మా ప్రాణం శివన్న మాయన్న. మా వెలుగు శివన్న, మా గెలుపు శివన్న, మా గర్వం శివన్న మాయన్న. గతము ఘనమైన చరితే ఉన్నో, భవితకు బాటలు వేస్తావన్నో. ప్రజల సేవలోన నిత్యం ఉంటూ అందరి బాగోగులు చూస్తావన్నో. రైతల్న వెన్నుదన్ను నాగలి నీవై, నేతల్న చేతిలోన మగ్గం నీవై. అచల్ వస్తున్నా శివన్న, మా అన్న శివన్న, రా అన్న శివన్న మా కోసం నువ్వన్నా. మహారాజు నువ్వన్నా, మా నేత నువ్వన్నా, బూచేపల్లి శివన్న మాయన్న. అరే తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు, ఓహో చల్లని చూపులు కురిపించే చంద్రుడు. తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు, చల్లని చూపులు కురిపించే చంద్రుడు. మాదర్శి ప్రజలకు ఆదర్శ నాయకుడు బూచేపల్లి శివన్న మన కోసం వస్తున్నాడు. మా అన్న శివన్న, మా ధైర్యం నువ్వన్నా, నీ సైన్యం మేమన్నా శివన్న. మా బలమే శివన్న, మా బలగం శివన్న, మా బంధువు శివన్న మాయన్న. మా నమ్మకం నువ్వే శివన్న, నిన్ను గెలిపించుకుంటామన్నా. తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు, ఓహో చల్లని చూపులు కురిపించే చంద్రుడు. తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు, చల్లని చూపులు కురిపించే చంద్రుడు. మాదర్శి ప్రజలకు ఆదర్శ నాయకుడు బూచేపల్లి శివన్న మన కోసం వస్తున్నాడు. మా అన్న శివన్న, మా ధైర్యం నువ్వన్నా, నీ సైన్యం మేమన్నా శివన్న. మా బలమే శివన్న, మా బలగం శివన్న, మా బంధువు శివన్న మాయన్న. బూచేపల్లి సుబ్బారెడ్డి ప్రతిరూపంగా కష్టం తీర్చేసే గుణమే నీది.
పూచేపల్లి వెంకోయమ్మ ప్రతిబింబంగో కన్నీళ్లు తుడిచేసే మనసే నీది పేదోడి పక్షోన నిలిచినవన్నో జగనన్న సైనికుడై కదిలినవన్నో అరే మా బతుకు శివన్న మా మెతుకు శివన్న మా ప్రాణం శివన్న మాయన్న మా వెలుగు శివన్న మా గెలుపు శివన్న మా గర్వం శివన్న ఓయన్న అందరూ ఇక్కడ ఉన్న దర్శి నియోజకవర్గం నుంచి వచ్చిన ఇక్కడ హైదరాబాద్ లో ఐటీ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు శివన్న కోసం దర్శి నియోజకవర్గానికి వెళ్ళి ఆన్ గ్రౌండ్ ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం జగనన్న ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది. మనకి 3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్. మనం ఎప్పుడన్నా ఊహించామా ప్రభుత్వ స్కూళ్ళు ఆరోగ్య సమస్య వస్తే 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉన్న మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడేవాళ్ళు ఇంట్లో నాకు ఆరోగ్య సమస్య వస్తే నా రాజకీయాన్ని భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర్ గారు ఒక ఎత్తు అయితే మా నాన్నగారు పూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఇంకొక ఎత్తు. నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర్ గారు మా కాలేజీకి ప్రోగ్రాంకి వచ్చారు. నా సుబ్బన్న నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు పోటీ చేస్తున్నారు నువ్వా నీ కొడుకు అంటే డాడీ ఆలోచించకుండా మా కొడుకే సీట్ ఇయ్యని చెప్పేసి ఆయన పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి నా కోసం రాజకీయ భిక్ష పెట్టిన ఇంకొక నాయకుడు మా నాన్నగారు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చేసిన నా సొంత తమ్ముళ్ళు, నా కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు. ఎందుకు తమ్ముళ్ళు అని చెప్తున్నా అంటే నేను రాజకీయాలకు వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇంకా తెల్ల జుట్టు రాదని కొంచెం కుర్రోని అనుకుంటారేమో. ఇంకా 2004 నుంచి సుదీర్ఘంగా ఇప్పుడు 2024 కరెక్ట్గా ఇదే టైంలో నాన్నగారు ఎలక్షన్తో తిరిగి ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. ఆ రోజు రాజశేఖర్ గారు పుణ్యం అని చెప్పేసి 2009లో ఎమ్మెల్యే అయ్యాము. మళ్ళా జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పేసి మళ్ళా అమ్మకి చెప్పి చైర్పర్సన్ ఇచ్చారంటే జగన్మోహన్ గారు వాళ్ళతో కలిసిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతగా గుర్తించుకుంటాడని చెప్పి మీరందరూ గమనించండి. జగన్మోహన్ గారు నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడూ మర్చిపోలేడు. నన్ను ఆయన ఓదార్పు యాత్రలు కానీ పాదయాత్రలు కానీ కలిసి తిరిగాను కాబట్టి నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చాయంటే జగన్మోహన్ గారు రాజశేఖర్ గారు లాగానే వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ ప్రజల్ని గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి నేనే నిదర్శనం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి గురించి ఒక మాట చెప్పాలి. అతను ఎంపీ పదవిని పాదయాత్ర స్టార్ట్ చేసేప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఆయన ఎన్నో కష్టాలు అనుభవిస్తారని తెలిసి కూడా జైల్లో పెడతారని తెలిసి కూడా నా పేద ప్రజలు, నా నాయకులు, రాజశేఖర్ ఆశయాల కోసం పనిచేసే ఈ రాష్ట్ర ప్రజానికానికి మొత్తం అండగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ ఎన్ని కష్టాలు పడ్డా మన కోసం మన పార్టీని పెట్టి మన పేద ప్రజల కోసం అండగా ఉండి మన పేద ప్రజలను ఇప్పటికీ కాపాడుకున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో మాట తప్పని మడవ తిప్పని వంశంలో పుట్టిన రాజశేఖర్ గారి ముద్దల కొడుకు జగన్మోహన్ గారు రాజశేఖర్ గారి కన్నా మిన్నగా ఇందాక మన సీనియర్ చెప్తున్నాడు. రాజశేఖర్ గారు ఒక తరం అయితే రాజశేఖర్ గారితో పాటు రాజశేఖర్ గారు చేసిన పథకాలను చేస్తూ
కొత్త పథకాలని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రానికి పేద ప్రజలకు అండగా ఉన్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు రోజు సంకలు పుచ్చుకుంటా ఉన్నాడు. ఐటీ నావలో వచ్చిందని. హైదరాబాద్ లో శంకుస్థాపన చేసింది అతను కాదయ్యా, వేరే ముఖ్యమంత్రి చేస్తే ఇతను ఓవర్గా ఆ కాయలు తిన్నాడు తప్ప అతను ఏమీ చేయాల. నువ్వు నిజంగా ఐటీ ఎంప్లాయీస్ కి మేము చేసామని చెప్పుంటే నీకు 2014లో జనాలు నమ్మి నీకు ఓట్లు వేశారుగా, నువ్వే హైదరాబాద్ డెవలప్ చేసేవాడా, అమరావతి అని చెప్పేసి ఉల్తి కలబోలు మాటలు చెప్పి అంత గ్రాఫిక్స్ మాయ చేసేసి ఆ రాష్ట్రాన్ని మొత్తం బస్సు పెట్టించాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి ఏ విజయం లేదు. ఆయనకి ఆశ ఒక సీఎం కుర్చీలో కూర్చోవాలని చెప్పి ఆశ తప్ప ఇంకోటి ఏం లేదని చెప్పి సభాముఖం చేస్తున్నా. ఆశతో పనిచేసేవాడు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాడు తప్ప అభివృద్ధి చేయడు. ఆశయంతో పనిచేసేవాడు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ గారి రాష్ట్రాన్ని మన నాయకుడికి ఆశయం ఉంది, ఒక విజన్ ఉంది, ఒక పేద ప్రజల్ని అంటపెట్టి పేద ప్రజల డెవలప్మెంట్ కోసం కృషి చేసే ఆలోచన ఉంది. ఈ రాష్ట్రంలో కరోనా వచ్చి 3.5 సంవత్సరం రాష్ట్రం ఇబ్బంది పడుతున్నా కూడా మాట మీద నిలబడ్డాను, పేద ప్రజలకు హామీలు ఇచ్చాను, పేద ప్రజల డెవలప్మెంట్ కృషి చేస్తా అని చెప్పేసి ఎన్నో ఇబ్బందులు పడినా ఆయన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా ఇప్పటికీ ఈ రాష్ట్రంలో సుమారుగా 122 సార్లు బటన్ నొక్కింది. ఎవరి కోసం? మన పేద ప్రజల కోసం, మన కార్యకర్తల కోసం, రాష్ట్రం బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి తప్ప వేరే ఆలోచన లేదు. చాలా మంది టీడీపీ నాయకులు చెప్తుంటారు 1-2 రోడ్లు బాగలేవు అని చెప్పేసి గుంటలు రోడ్లు చెప్పేసి పడతారు. జగన్మోహన్ గారు ఒకటే ఆలోచించారు, నా రాష్ట్ర ప్రజలందరూ పట్టిన అన్నం తిరగడానికి ముఖ్యంగానే ఈ 1-2 రోడ్లు లేట్ అయినా పర్లేదు, నేను మాట మీద ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టే ప్రకారం అన్ని పథకాలన్నీ డెవలప్ చేస్తూ అన్ని పథకాలని పేదవాళ్ళకి చేరాలనే ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ గారి ఒక ఆశయం. అదేవిధంగా నేను బూచేపల్లి సుబ్బారెడ్డి గారి కొడుకుని ఒకటే నేర్చుకున్నా, ఒకరి దగ్గర చెయ్యి చాపే నైజం నాకు లేదు, బూచేపల్లి కుటుంబానికి లేదు. మా నాన్నగారు మాకు అది నేర్పించలా. ఉన్న 10 రూపాయలు పేదవాళ్ళ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు పదవులు ఉన్నా పదవులు లేకపోయినా దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపించుకుంటూ పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో నాన్నగారు బాగలేనప్పుడు మొన్న 2019లో నేను పోటీ చేయాల. నా కోసం ఆయన ఎమ్మెల్యే సీటే తృణప్రాయంగా వదిలేసి ఆయన ఆరోగ్యం బాగలేనప్పుడు నా పదవి కోసం నేను పోరాడేసి నేను ఎమ్మెల్యే అయితే నేను బూచేపల్లి సుబ్బారెడ్డి గారు కొడుకుని అవ్వను. ఎందుకంటే జగన్మోహన్ గారు నా మీద ప్రేమతో, మా కుటుంబం ప్రేమతో శివ నువ్వు నామినేషన్ చేసి కూర్చో, నేను గెలిపిస్తా అని చెప్పి నామినేషన్ చేస్తే పాటే అన్ని గ్రామాలు తిరగాలి, ఓట్లు అడగాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. అన్న అలా కుదరదన్నా, రోజు డాడీ కోసం డయాలసిస్ కోసం చెన్నై దాకా పోవాలి, నాకు ఈసారికి నేను పోటీ చేయను, మీరు ఎవరిని సూచిస్తే నువ్వు పుల్లని పెడితే పుల్లని వాళ్ళకి నేను మద్దతు ఇచ్చి గెలిపిస్తా అని చెప్పేసి ఆ రోజు జగన్కి మాట ఇచ్చారు. జగన్కు మాట ఇచ్చిన ప్రకారం మంచి మెజార్టీతో నూతలపాడు కానీ దర్శి కూడా గెలిపించుకున్నాం. ఎందుకంటే చాలా మంది చెబుతున్నారు శివ దగ్గర డబ్బులు లేవు, పోటీ చేయడం ధైర్యం లేదని చెప్తారు. నాకు డబ్బులు లేదా, ఇంతమంది కార్యకర్తలు అండగా నాకు డబ్బులు. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి మా అయితే 300 మంది 400 మంది వస్తారనుకున్నా. ఇదేందో హైదరాబాద్ ఎలక్షన్ చేసినట్టుంది కానీ దర్శిలో ఆ జనాలు ర్యాలీ చూస్తే ఏదో నామినేషన్ పోతారని బయటకు వచ్చింది. కానీ మాకు మద్దతుగా మా ఇంతమంది అన్నదమ్ములు నా కోసం పనిచేస్తున్నారు. మా పేద ప్రజల కోసం, జగనన్న కోసం, జగనన్న సైనికుల కోసం వాళ్ళ సపోర్ట్గా నాకుంటా అని చెప్పి ఇంతమంది బాసడ్ గారు ఇచ్చిన ప్రతి ఒక్క ఐటీ సోదరులందరికీ మరీ నమస్కారాలు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మంచి చేసే నాయకుడు ఎవరో మీరందరూ గమనించండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు కలబోలు మాటలు చెప్పేసి ఓట్ల కోసం, సీట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చాడు. మళ్ళా ఇప్పుడు అతనికి ఒకరికే ధైర్యం సరిపోలా, జగన్ ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబు నాయుడికి సరిపోలా. వాళ్ళ కొడుకేమో 30 ఉన్నాడు, ఇతనికేమో 72 సంవత్సరాలు. మాట్లాడితే నాకు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు, 14 సంవత్సరాలు సీఎం చేసా అంటాడు. ఏది నీ విజనం? పేదవాళ్ళని కొల్లగొట్టడం, వాళ్ళ కార్యకర్తలు జోబులు నింపుకోవడం అతని విజన్ తప్ప పేద ప్రజల కోసం సహాయం చేసే విజన్ అతనికి లేదు. జగన్ మాత్రం ఈ రాష్ట్రానికి మాట మీద నిలబడేసి
ఏ హామీలు ఇస్తారో హామీలతో పాటు కొత్త హామీలు నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ గమనించండి. నాకన్నా మీరందరూ చదువుకున్న వాళ్ళే. ఇందాక సీఎం చెప్తున్నాడు నేను గోల్డెన్ స్పూన్తో పుట్టానని చెప్పేసి. అన్న సీఎం ఎక్కడున్నావు? నేను గోల్డెన్ స్పూన్తో పుట్టలేదన్నా. మా నాన్న 1000 రూపాయలు, నీకు తెలిసిందా గోల్డెన్ స్పూన్ ఉందేమో కానీ మా నాన్నగారు 1000 రూపాయలకి జీతంగా పెన్షన్గా పనిచేసి ఆ రోజు ఎన్నో కష్టాలు పడేసి నేను ఒక చిన్న స్కూల్లోనే చదువుకున్నానన్న. పుట్టిన పాటే గోల్డెన్ స్పూన్ రాలా. ఏదో దేవుడి దయ వల్ల నాన్న కష్టపడ్డాడు, 4 రూపాయలు ఇచ్చింది తప్ప గోల్డెన్ స్పూన్తో పట్ల. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కష్టాలు జగన్మోహన్కి ఎలా తెలుసో దర్శి నియోజకవర్గంలో రైతులు కానీ పేద ప్రజలు కానీ కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి నాకు ఈరోజు పిలిచిన పార్టీ ఇంతమంది గౌరవించి అభిమానంతో ఈరోజు వస్తున్నారు. శివ ఎప్పుడు సామాన్య కార్యకర్త అనుకోసి అన్న. వచ్చేటప్పుడు ఏం చేసుకుపోవాలా, పోయేటప్పుడు ఏం చేసుకుపోవాలో ఓన్లీ జగన్మోహన్ గారి అభిమానం, మీ దర్శి ప్రజలకు అభిమానం తప్ప నీకేం తీసుకుపోయేది లేదు. అభిమానం శాశ్వతం. జగన్మోహన్ గారు ఒకటే చెప్తుంటారు, నా నాన్నగారి తర్వాత మళ్ళా ప్రతి ఇంట్లో ప్రతి గుండెల్లో గూడు కట్టుకొని ప్రతి ఇంట్లో నా ఫోటో కావాలని చెప్పేసి జగన్మోహన్ గారు అదేవిధంగా అన్నాడు. అట్లాంటి దర్శి నియోజకవర్గ ప్రజల్లో నేను మా నాన్నగారు చేసిన సేవలన్నీ గుర్తించుకొని మీరెప్పుడు దర్శి ప్రజలందరూ మాకు అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అదేవిధంగా చాలామంది గతంలో ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో సోషల్ మీడియా విపరీతంగా పనిచేసింది. ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ పని చేయాలి. జగన్మోహన్ గారి గురించి మనం ప్రచారం చేయాలి, ఆయన స్కీముల గురించి ప్రచారం చేయాలి. అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని చెప్తున్నాడు. ఓన్లీ బటన్ కొడుతున్నారు అన్నారు. బటన్ నొక్కితే ఎవరు డెవలప్ అయ్యారు? ఈ రాష్ట్రంలో మనమే డెవలప్ అయింది. మన కోసమే కదా, డెవలప్మెంట్ కోసం కదా. ఒక్కొక్క అకౌంట్లో సుమారుగా 1,00,000 రూపాయలు వేసాయంటే మనం లక్షాధికారులు అయ్యాక మనం డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అయ్యేంటే కదా. చంద్రబాబు నాయుడు బటన్ నొక్కితే డబ్బులు నొక్కితే ఎవరు వేస్తారు? వాళ్ళు టీడీపీ కార్యకర్తలు జోబులు వేసుకుంటారు. మనం బటన్ నొక్కితే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు అందరూ డెవలప్ అవుతారు. అందరూ డెవలప్ చేసే నాయకుడు కావాలా, వాళ్ళ కార్యకర్తలు డెవలప్ చేసే నాయకుడు కావాలా, మీరు ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది తరుణం కూడా. మొన్న ఉదయం తుఫాన్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 4 మొక్కలు నాటాడు వైజాగ్లో. 4 10 మొక్కలు నాటాడు. దానికి బిల్లు ఛాలెంజ్ చేసుకున్నాడు. వాళ్ళ కార్యకర్తలు చెప్తా ఉంటారు, ఉదయం తుఫాన్ వచ్చిన బానే చంద్రబాబు వచ్చి చాలా మొక్కలు నాటారు, ఆ సమయం పచ్చగా ఉందని. 4 మొక్కలు నాటడానికి ఎంత పబ్లిసిటీ చేస్తుంటే ఈ రాష్ట్రంలో బటన్ నొక్కి సుమారుగా ఎన్నో వేల మందికి ఎన్నో కోట్ల మందికి లక్షలు వేసిన జగన్మోహన్ గారిని రాష్ట్ర ప్రజలు మర్చిపోతారా? మర్చిపోరు. మళ్ళా 2004లో 2009లో వైఎస్ రాజశేఖర్ కదా ఏదే విధంగా అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రజలు కాపాడుకున్నారో మళ్ళా వచ్చే ఎలక్షన్లో ఈసారి అవకాశం ఇవ్వండి. ఇంకా మిగిలిన పార్టీలన్నీ ఉండవు. ఇంకా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఇంకెవరూ లేదని చెప్పి సభాపతి తెలియజేస్తున్నా. అదేవిధంగా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక 50 మంది 100 మందిలో జగన్మోహన్ గారు ఒకరు. కానీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో టాప్ 10 ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ గారు అంటే ఈ దేశాన్ని శాసించే ధైర్యము సత్తా మీ వల్ల జగన్మోహన్ వచ్చిందని చెప్పి మీరు అందరూ గుర్తించండి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు, మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు ఒక జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు. అందుకనే మోడీ అపాయింట్మెంట్ పిలుచుకుంటాడు జగన్మోహన్ గారు జాగ్రత్త తీసుకుంటారు సార్. అదేవిధంగా మన రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కలవాల్సిన అవసరం ఉంది. ప్రైమ్ మినిస్టర్ కూడా కలవాల్సిన అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం డెవలప్మెంట్ కార్యక్రమం కోసం దేశ ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి కలుస్తూ ఉంటాడు. డెవలప్మెంట్కి వచ్చేసరికి ప్రకాశం జిల్లాలో రాజశేఖర్ టైంలో రామతీర్థం రిజర్వాయర్ వెలుగొండ రీసెంట్గా అయిపోయింది. జగన్మోహన్ గారు ఈ మంత్రంలో వచ్చే మంత్లో వెలుగొండ ఈ రాష్ట్రానికి ముఖ్యమైన ప్రాజెక్టులో వెలుగొండ ఒకటి, ప్రకాశానికి నెల్లూరుకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వెలుగొండ కూడా సుందరగా జగన్మోహన్ గారు ఓపెన్ చేస్తారు.